వాడడం వల్ల మనకి యూజ్ అవుతుంది. ఒకసారి కొంచెం మనీ పెడతాంలే కానీ బట్ తర్వాత అంతా మనకి టైం సేవ్ అవుతుంది అన్నమాట. సో ఈ టైంని మనం ఇంకేదన్నా పనికి యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి మెయింటైనింగ్ క్లీనింగ్ స్టిక్స్. సో అంటే మన ఇంట్లో జనరల్గా వంట చేయడం, ఇల్లు కూడా మనం జనరల్గా క్లీన్ చేయాల్సిందే. బూజులు దులపడం కానీ, ఇంటిని తుడవడం కానీ, జనరల్గా ఇప్పటికీ కూడా కొంతమంది ఇళ్లలో మన పాత బట్టలతో ఇల్లు క్లీన్ చేస్తారు. అది మంచిదే, మన పాత బట్టలను యూస్ చేయడం అవుతుంది. కానీ దానివల్ల ఒక్కోసారి మనకి టైం చాలా ఎక్కువ పడుతుంది. కాబట్టి క్లీనింగ్ స్టిక్స్ అనేవి ఉంటాయి. బూజు దులపడానికి కొన్ని కర్రలు ఉంటాయి, ఈజీగా బూజు దులిపేస్తాం. అలాగే ఇలాగా గుడ్డబెట్టి తుడవడం కంటే ఇంటిని తుడిచే స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసి తుడిచారు అంటే మనం ఈజీగా తొందరగా ఇంటిని క్లీన్ చేయగలము. అండ్ అలాగే మనం అన్ని మూలల్లోకి వెళ్ళి వంగి గుడ్డబెట్టి తుడవలేం కాబట్టి మనకి ఈ స్టిక్స్ ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇవి యూస్ చేయడానికి ట్రై చేయండి. లేదు మేము మనీయే సేవ్ చేయాలనుకుంటే కనుక ఇంకేం చేసేది ఏం లేదు, ఆ బట్టతోనే కొంచెం దానికి ఏదో ఒక కర్ర లాంటి తగిలిచ్చి కిందకి కొంచెం అనేసి త్వరగా చేసుకో.